రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన చిన్నారి కొత్తకొండ అనన్య శుక్రవారం మరణించింది. మండలంలోని మాటూరు గ్రామంలో పండుగ పూట ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని గంజాయి మత్తులో తాడూరి రామకృష్ణ అనే యువకుడు బైక్తో కొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించారు. ఆ నేపథ్యంలో ఘటన గురించి ఆంధ్రప్రభ పాపం అనన్య అనే కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన 8 లక్షల రూపాయలు సాయం చేశారు. అవేమీ చిన్నారిని ఆదుకోలేకపోయాయి. 21 రోజుల పాటు చికిత్స పొంది శుక్రవారం మరణించింది. ఈ సంఘటన గ్రామంలో విషాదం నింపింది. ఈ సంఘటన చదివినప్పుడు మీ మనసులో ముందుగా ఏ భావన కలిగింది? చిన్నారి అనన్య గురించి, ఆమె కుటుంబం గురించి ఏమనిపిస్తోంది? ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మనం దాన్ని కేవలం ఒక వార్తగా చదివి దాటివేయాలా? లేక దాని వెనుక ఉన్న కారణాల గురించి ఆలోచించాలా? గంజాయి మత్తులో బైక్ నడపడం వల్ల ఏ రకమైన ప్రమాదాలు రావచ్చు? ఆ యువకుడు గంజాయి వాడి ఉండడం వల్ల అతని తీర్పు శక్తి, జడ్జ్మెంట్ రిఫ్లెక్స్లు, వేగ నియంత్రణ ఎలా ప్రభావితమవుతాయి అని ఆలోచిస్తే ఇది కేవలం ఒక వ్యక్తి తప్పు కాదు కదా. సమాజంలో మత్తు పదార్థాల వినియోగం, రోడ్డు భద్రత, పిల్లలు ఆడుకునే చోట్ల జాగ్రత్తలు ఇవన్నీ ఎలా ముడిపడి ఉంటాయి? గ్రామంలో ఇలాంటి ఘటన జరిగిన తర్వాత ప్రజలు ఏమి చేయవచ్చు? మత్తు మీద నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమాలు, రోడ్ల పక్కన పిల్లలకు సురక్షిత ప్రదేశాలు లేదా చట్టపరమైన చర్యలు ఏవి మరింత ప్రభావవంతంగా ఉంటాయి? మీరు ఈ విషయంలో ఏదైనా మార్పు తీసుకురావాలనుకుంటే చిన్న స్థాయిలో ఏమి చేయవచ్చు? మీ చుట్టూ ఉన్నవారితో మాట్లాడటం లేదా ఇలాంటి సంఘటనల గురించి ఎక్కువ మందికి తెలియజేయడం ఇవి ఏ విధంగా సహాయపడతాయి? మీ ఆలోచనలు ఏమిటో చెప్పండి. మనం కలిసి ఇలాంటివి జరగకుండా పోరాడుదాము.